ప్రకాశం బ్యారేజ్ లో బోట్ల తొలగింపు ప్రక్రియ క్లిష్టంగా మారింది. క్రెయిన్స్ ద్వారా బోట్లను తొలగించడం అసాధ్యమని ఇరిగేషన్ అధికారులు అంటున్నారు. నది లోపలికి వెళ్లి బ్యారేజ్ ని ఢీకొన్న బోట్లను కట్ చేయాలని తెలిపారు. 4 బోట్లు ఒకదానికొకటి గుద్దుకుని ఇరుక్కుపోవడంతో తొలగింపు చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ప్రకాశం బ్యారేజ్ లో బోట్ల తొలగింపు ప్రక్రియ క్లిష్టంగా మారింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం బ్యారేజ్ వద్ద నుంచి మా ప్రతినిధి పూర్ణ లైవ్ లో అందిస్తారు. పూర్ణ, లక్ష్మీదుర్గ ఏదైతే ప్రకాశం బ్యారేజీ వద్ద విజయవంతంగా ఏదైతే కౌంటర్ వెయిట్స్ ప్రక్రియ అయితే పూర్తి చేశారు, కానీ ఆ బోట్స్ ని అక్కడ నుంచి తొలగించడం చాలా కష్టసాధ్యంగా మారింది. ఎందుకంటే కొంచెం క్లిష్టంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఆ బోట్స్ అంటే ఒకదానికి ఒకటి లింక్ అవడం, ఆ బోట్స్ కింద ఇంకా మరో రెండు బోట్స్ ఉండడంతో వాటిని తీయడం కూడా చాలా కష్ట సాధ్యంగా మారింది. మరోవైపు అండర్ వాటర్ ఆపరేషన్ కూడా ఇప్పుడు కొద్దిసేపు క్రితం ప్రారంభించారు. మొత్తం కూడా లోపలికి వెళ్ళి అంటే నది లోపలికి వెళ్ళి అక్కడ నుంచి కట్ చేసి వాటిని సెపరేట్ చేసి వాటిని పైకి తీసే ప్రక్రియ కూడా స్టార్ట్ చేశారు. ఎందుకంటే అట్లా కట్ చేస్తేనే వాటిని పైకి తీసే అవకాశం ఉందని కూడా చెప్పి మొత్తం కూడా ఎవరైతే ఎక్స్పర్ట్స్ అందరూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా చూస్తే కనుక ఇక్కడికి ఎవరైతే వచ్చారో సీ లైన్ ఆఫ్ షోర్ డ్రైవింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు కూడా వచ్చి ప్రత్యేకంగా వాళ్ళు ఇందుట్లో ఎక్స్పర్ట్స్ అనమాట. ఎందుకంటే ప్రత్యేకంగా చూస్తే కనుక వాళ్ళు ఇటువంటి ఆడిట్లో ఎప్పుడూ కూడా చాలా చాట్లు కూడా అండర్ గ్రౌండ్ వాటర్ ఆపరేషన్స్కి వాళ్ళు పెట్టింది పేరు. ఎలా చేస్తారు ఏంటి అనేది వాళ్ళని తెలుసు. సార్, ఎలా చేయబోతున్నారు దీన్ని? యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న బోట్ని ఇప్పుడు ఇన్స్పెక్షన్ అయింది. ఉన్న బోట్ని 3 పీసెస్ కట్ చేసి ఒక్కొక్క పీస్ సాల్వేజ్ చేద్దామని బయటికి తీద్దామని అనుకుంటున్నారు. అంటే కట్ చేసి తీస్తున్నారా? అండర్ వాటర్ కటింగ్, ఆక్సీఆర్ కటింగ్ అంటారు, అది చేద్దామని చూస్తాం. అంటే ఎంత టైం పట్టవచ్చు? ఎలా చేస్తారు? బోట్ కట్ చేయడానికి మినిమం 1 డే 1.5 డే పట్టచ్చు. 1.5 డే పట్టచ్చు. త్వరగా అయిపోద్ది. అందులో ఇసుక ఉంది అనుకుంటున్నాం, చూస్తున్నారు, ఇన్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే లోపలికి వెళ్ళి మొత్తం కూడా ఇన్స్పెక్షన్ చేసుకున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఇన్స్పెక్షన్ అయింది. కటింగ్కి రెడీ చేస్తాం. ఇప్పుడు గతంలో ఎక్కడన్నా అండర్ ఆపరేషన్స్ చేసిన అనుభవం ఉందా? చాలా బోట్లు ఇలాంటివి చాలా చేసాం. బలిమెలలో కూడా బోట్ మేమే 2008లో బలిమెల ఆపరేషన్ చేసాం. ఇంకా టార్పడోలు అవి చాలా రికవర్ చేసాం. అంటే ఇది చాలా కష్టసాధ్యంగా ఉంది. కొంచెం వాటర్ ఫ్లో కూడా ఎక్కువగా ఉన్నట్టుంది. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ కొంచెం అనుకూలంగా లేవు, కానీ ట్రై చేస్తాం. ఒకసారి కటింగ్ స్టార్ట్ అయ్యాక తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఈ బోట్ కింద ఎన్ని బోట్లు ఉన్నాయి? ఇట్ సైడ్ ఆల్రెడీ 69 నెంబర్లో ఒక బోట్ ఉంది. ఇక్కడ ఈ 2 బోట్స్ అటాచ్ అయ్యి ఉన్నాయి. ఇంకో బోటు అవతల సైడ్ రివర్స్లో ఉంది. అంటే ఒకదానికొకటి లింకప్ అయిందా? లింకప్ అయ్యి ఉన్నాయి. అవునండి, ఒకదాని మీద ఒకటి పడిపోయి ఉన్నాయి 2 బోట్స్. ఇంకో బోట్ అయితే వేరే పియర్ మధ్యలో ఉండిపోయింది రివర్స్లో. ఇది పరిస్థితి. ఏదైతే బోట్స్ తీయడానికి మొత్తం ప్రక్రియ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే అండర్ వాటర్ ఆపరేషన్స్ కూడా ప్రారంభమైనాయి అని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఏదైతే దీనికి ఎక్స్పర్ట్స్ అంటే అండర్ వాటర్ ఆపరేషన్ చేసేటట్టు చాలా ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో సీ లైన్ ఆఫ్ షోర్ డ్రైవింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు, ఈ బేకమ్ కంపెనీకి సిస్టర్ కంపెనీ వాళ్ళు వచ్చి మొత్తం కూడా వీళ్ళు ఎక్కువగా స్పెషలైజేషన్ అంటే అండర్ గ్రౌండ్ ఆపరేషన్ చేయడంలో వీళ్ళంతా కూడా స్పెషలైజేషన్ ఉంది. అందుకని వీళ్ళతో మొత్తం కూడా బోట్స్ కటింగ్ మొత్తం కూడా చేస్తున్నారు. మనం చూడవచ్చు, ఆ వాటర్లోకి దిగి ఆ ప్రక్రియ మొత్తం కూడా స్టార్ట్ చేశారు. మరి కొద్దిసేపట్లో ఆ బోట్స్ యొక్క కటింగ్ అదంతా కూడా ప్రారంభించబోతున్నారు. దాదాపు ఒక్కొక్కరు 1 రోజున్నర పట్టే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సార్, చెప్పండి, ఎలా ఉంది ఇప్పుడు చూస్తే కనుక అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇంకా డైవర్స్ కింద ఉన్నారండి. వాళ్ళు పైకి వచ్చిన తర్వాత ఏంటుంది వివరంగా చెప్తాను. ఇంకా కింద ఉన్నారు తప్ప వాళ్ళు ఇంకా మాకు ఇన్ఫర్మేషన్ ఎటువంటి లేదు. వచ్చిన తర్వాత చెప్తాను. ఇది ఎంత టైం పట్టవచ్చు? ఈరోజు సాయంత్రం లోపల ఒక కొలికి చూడొచ్చు. ఇప్పుడు మా డైవర్స్ ఇచ్చిన రిపోర్ట్ బట్టి దాన్ని ప్రాసెస్ చేయడం చూస్తాం. అంటే గతంలో ఇటువంటి ఎక్కడన్నా చేసిన అనుభవం ఉందా? గతంలో పులిచింతల గేట్ కొట్టుకుపోయినప్పుడు మేమే చేసాం. ప్లస్ బలిమెల డ్యామ్లో బోట్ రికవరీ కూడా మేమే చేసామండి. అలాగే బర్గి డ్యామ్ అని మధ్యప్రదేశ్లో ఒక ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ అయిపోతే దాన్ని కూడా రికవరీ మేమే చేసాం. అంటే ఇక్కడ కొంచెం కష్టసాధ్యంగా ఉంది, వాటర్ ఫ్లో కూడా ఎక్కువగా ఉంది. ఆ బోట్స్ కింద ఇంకా బోట్స్ ఉండటం ఇవన్నీ కూడా కొంత క్లిష్టమైన పరిస్థితి ఇక్కడ ఉందాం అనుకుంటున్నాం. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితి ఛేదించడానికి మేము కూడా ట్రై చేస్తామండి. మ్యాక్సిమం శాశక్తుల ప్రయత్నిస్తే ఈయనకి ప్రయత్నం చేస్తాం.
అయితే ఖచ్చితంగా అది బోట్ కట్టింగ్ చేసి చేయాలి. కటింగ్ చేసి తీస్తాం. అది ఒకటి పీసా రెండు పీసులు కట్ చేయాలి, 3 పీసులు కట్ చేయాలన్నది ఇప్పుడు మా వచ్చిన డ్రైవర్ చెప్పిన రిపోర్ట్ బట్టి 2 పీసులు కట్ చేయాలి, 3 పీసులు కట్ చేయాలి చెక్ చేసి దాన్ని బట్టి మేము ప్రాసెస్ ముందుకు వెళ్తాం. ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే మొత్తానికి ఆ బోట్స్ ఎన్ని పీసెస్గా కట్ చేయాలన్న దాని మీద కూడా అక్కడ ఏదైతే వాటర్ స్క్రూ డ్రైవర్స్ అంటే వాళ్ళు నిష్ణాతులు అనమాట, వాళ్ళు మొత్తం కూడా కిందకి వెళ్ళి మొత్తం కూడా దాని యొక్క పరిస్థితిని కూడా సమీక్షిస్తున్నారు. ఎందుకంటే అది ఎన్ని ముక్కలుగా కట్ చేస్తే ఎంత తొందరగా బయట తీయవచ్చు అన్న కోణంలో మొత్తం కూడా చూస్తారు. అయితే ఒక్కో బోట్ తీయడానికి 1 రోజు పైగానే సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి ఏదైనా మొత్తం 4 బోట్స్ ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే ఒకదానికొకటి లింకప్ అవటం, ఆ ఒక్క బోట్లో ఇంకో బోట్ ఇరుక్కుపోవటం, అవి కూడా ఒకటేమో హార్జెంటల్లో ఒకటేమో ఈ స్లీపింగ్ లైన్ టైప్లో కూడా మొత్తం కూడా బోట్స్ ఉండటంతో అవి తీయటం కూడా చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఒక బోట్కి ఇంకో బోట్ లింక్ కావటమే ప్రధానమైన సమస్య. ఎందుకంటే ఒక బోట్ అడ్డంగా ఉంటే ఒక బోట్ నిలువుగా ఇక్కడ ఉన్న పరిస్థితి. వాటన్నింటి కూడా ఇప్పుడు అండర్ వాటర్కి వెళ్ళి మొత్తం కూడా వాటిని చూస్తాం కూడా జరిగింది. ఆ తర్వాత ఈ బోట్ కట్టింగ్స్ 3 పీసులు చేయాలా, 2 పీసులు కట్ చేయాలా అన్న దాని మీద కూడా ఆలోచించి ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు. ఇక ఆ కట్టింగ్ ఆపరేషన్ కూడా మరి కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.